ఇండియన్ సైన్స్కి మోడర్న్ సైన్స్కి చాలా తేడా ఉంది. శాస్త్రం వేరు, సైన్స్ వేరు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు, ఈడేమో విషం అంటున్నాడు. ఏది నమ్ముదాం? ఈ గందరగోళం మాయ మన తప్పుతో పట్టించేస్తే వాళ్ళకి 3 పూలు 6 కాయలు వస్తాయి. ఏంటంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నాం కదా, ఊరికే అన్నారా? ఆ వర్షపు నీటి చినుకులే ఈ ధాన్యపు గింజలు అన్నంగా మారుతాయి. ఆ పరబ్రహ్మ ఇచ్చిన ఆ నీటి బిందువులే మనకు అన్నం. అది ఒక ప్రసాదంలా భావించాలి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం తినేటప్పుడు వేరే వాళ్ళ గురించి మాట్లాడకూడదు, వేరే మాటలు మాట్లాడకూడదు. మాట్లాడకుండా అన్నం తినమని ఎందుకన్నారంటే, మాట్లాడుతూ ఎవరి గురించి చెడ్డగా మాట్లాడుకుంటున్నాం అనుకోండి, లేదా ఏదో మాట్లాడుకుంటున్నాం అనుకోండి, అరుస్తున్నాం అనుకోండి, కోపంగా ఉన్నాం అనుకోండి, ఆ తిన్న ఎనర్జీ అందుకు పని చేస్తామన్నమాట. మళ్ళీ ఆ తిన్న ఎనర్జీ దానికే పనికి వస్తుంది. అందుకని అన్నం తినేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఒకప్పుడు టీవీ చూడకుండా భోజనం చేయలేకపోయాము, ఇప్పుడు సెల్ మాట్లాడకుండా భోజనం చేయలేకపోతున్నాం. వంటిల్లో బోల్డ్ మారణాయుధాలు ఉండేవి. దొంగోడు వస్తే చచ్చాడే, రోకలు పడతా కొడితే. ఇది నల్ల మద్ది కర్ర రోకలు అనమాట. ఇది చూసారా, ముందు ఇత్తడి తొడుగు, దీనికి ఇత్తడి కానీ ఐరన్ కానీ తొడుగు. ఈ తొడుగు ఏంటంటే ఆ ధాన్యాన్ని, పాత ధాన్యాన్ని ఇలా గాదిలోని తీసుకొని దంచుకునేవారు. రోట్లో కానీ కింద నేల మీద గొయ్యి తీసి ఆ రాయిని దంచేవారు. ఈ దంచడం వల్ల ఈ ముందున్న ఎడ్జ్ చూసారా, ఇది ఒకటి రోకలి పగిలిపోకుండా, 2 ధాన్యం పైనుండే ఆ తొక్క ఎంత మనకి అవసరం లేదో అది మాత్రమే తీస్తారన్నమాట. ఇది మనకి పనికొచ్చేదంతా ఆ బియ్యంలో ఉండిపోతుంది. బియ్యం పైన ఒక లేయర్ ఉంటుంది, అందులో ఎంజైమ్స్ ఉంటాయి. ఆ మధ్యలో కార్బోహైడ్రేట్స్. ఓకేనండి. ఈ కార్బోహైడ్రేట్స్ సక్రమంగా అరిగి మన శరీరంలో హాని చేయకుండా ఉండడం కోసం ఆ ఎంజైమ్స్ పనిచేస్తాయి. ఇప్పుడు మనం ఏం చేస్తాం, అవన్నీ గుండు కొట్టేసి ఆ ఎంజైమ్స్ అన్ని తీసేసి ఓన్లీ కార్బోహైడ్రేట్స్ అంటున్నాం. ఇప్పుడున్న మోడర్న్ సైంటిస్టులు ఏం చెప్తున్నారు, అన్నం తినకో అని చెప్తారు. ఆ అన్నం కాదబ్బా, ఈ అన్నం తిని చెప్పాలా తెలియని వాళ్ళైతే. ఇక అందరికీ భయం, అన్నం తినొద్దన్నారు, ఏం చేయాలి? అన్నం తినొద్దని ఏం చేయాలి? ఇదో బెంగ తేడా వస్తుంది కదా. అది అన్నం అంటే. దాన్ని వండుకొని వార్చుకోవాలి. వార్చి ఆ గంజి తీసేయాలి. మళ్ళీ అందులో అంత పొయ్యి మీద వండి దాన్ని వార్చి ఆ గంజి తీసుకోవాలి. మళ్ళీ ఆ గంజిని లాస్ట్లో కొంచెం మజ్జిగ కలిపి కానీ అదే అన్నంలో కలుపు తిన్నాం కానీ అది అన్నం తినడం అంటే. ఆ గంజిలో మళ్ళీ బోల్డ్ ఉంటాయి, విటమిన్ B12. అలా వండి వార్చిన అన్నం తినేవాళ్ళం. ఆ వార్చిన గంజి కూడా మళ్ళీ మనం తాగేసేవాళ్ళం. అలాంటి అన్నం, ఉట్టి అన్నం తిని గంజి అన్నం తిని బతికిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. జీవితం 100 ఏళ్ళు సెంచరీ కొట్టిన వాళ్ళు, ఉట్టి గింజను తిని సెంచరీ కొట్టిన వాళ్ళు ఉన్నారు తెలుసా. ఆవకాయ బద్ద కూడా, చప్పరించడానికి ఆవకాయ బద్ద కూడా లేకుండా ఉట్టి గంజన్నం తిని బతికిన వాళ్ళు ఎంతో ఉన్నారు. రేపొద్దున గంజి తాగాలంటే మీరు వెంజి చేసుకెళ్ళాలి. రేపొద్దున ఎలాంటి గంజి తాగాలంటే మీరు బెంచ్ కార్లో స్టార్ హోటల్కి వెళ్ళాలి. ఇవన్నీ చాలా కాస్ట్లీ ఐటమ్స్ అండి. ముంజుకెళ్తున్నారనుకోండి, స్టార్ హోటల్లో దొరుకుతాయి. ముంజి 5,000, ఒక ప్లేట్కి 3 ఇస్తాడు. ఒక 5,000 10,000 బిల్లు వేస్తాడు. ఎవరికైతే 4 తాడి చెట్లు ఉంటాయో ఆడ అపర కోటీశ్వరుడు. సంవత్సరం సరిపడా ఇన్కమ్ అంతా వచ్చేస్తామండి. 4 చెట్లు పెంచుకుంటే చాలు. ఇప్పుడు వేసుకోండి, జాగ్రత్తగా ఎక్కడైనా పొలం ఉంటాయి, లేకపోతే జాగా కొనుక్కొని 10 సెంట్లు అందులో 4 తాడి చెట్లు పెంచుకోండి. అంటే ఒకప్పుడు గంజి అంటే చీప్ అండి, ఇప్పుడు గంజి అంటే చాలా వాల్యూ రేపు. హాయ్ అండి, నా పేరు విజయలక్ష్మి. నేను పాలకొల్లు నుంచి వస్తున్నామండి. నాకు 1 year అయింది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పెరాలసిస్ వచ్చింది. ఇక 3 months నుంచి ఇక్కడ వర్మ గారి మెడిసిన్స్ వాడుతున్నాను. 2nd dose వేసుకుంటున్నప్పటి నుంచి నాకు రిజల్ట్ బాగుందండి. కొద్దిగా రిజల్ట్ కనిపించింది, బాగుంది. మందులు వేసుకుంటుంటే బాగుందండి. నడవడం కూడా కొంచెం ఫ్రీగా నడుస్తున్నానండి. ఇప్పుడు ఈ మందులు వాడడం మొదలుపెట్టిన తర్వాత కొంచెం ఫ్రీగా నడవగలుగుతున్నాను కొద్దిగా. ఇకమండి మాది ఏలేశ్వరం. మాకు డాక్టర్ గారి దగ్గర వచ్చిన తర్వాత మందులు చాలా బాగా పనిచేసాయండి. దైవ బలం కూడా మాస్టర్ గారికి ఎక్కువ ఉందండి, మా డాక్టర్ గారికి. అందువల్ల మాకు ఆరోగ్యం కూడా బాగుంటుందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మందులు బాగా పనిచేస్తున్నాయండి. మాకు ఆరోగ్యం బాగుందండి ఇక్కడికి వచ్చాక. నాకు షుగర్ అండి, మోకాళ్ళ నొప్పులు, మోషన్స్ అయిపోయాయండి బాగా. డాక్టర్ గారు ఇచ్చిన మందులతో 12 సంవత్సరాలు మోషన్స్ అండి నాకు. ఇక్కడికి వచ్చిన తర్వాత మోషన్స్ తగ్గిపోయాయండి.
చాలా బాగా మందులు పనిచేసాయండి. అందరికీ నమస్కారం. నా పేరు సత్యనారాయణ, రాజమండ్రి మాది. నేను ఈ డాక్టర్ గారి దగ్గరికి 2021 నుంచి వస్తున్నాను. నాకు మెయిన్ ప్రాబ్లం అంటే C1 to C5 5 రిస్కులు దెబ్బతిని ఉన్నాయి. అప్పుడు అందరూ కూడా డాక్టర్స్ అందరూ కూడా దానికి ట్రీట్మెంట్ లేదు, ఇంకా టోటల్లీ బెడ్ రెస్ట్ అని చెప్పారు. కానీ డాక్టర్ దగ్గరికి వచ్చిన తర్వాత 1 మంత్లోనే నేను లేచి మామూలు తిరుగుతూ అన్ని విధాలుగా నార్మల్ అయి ఉన్నది ఇప్పటికీ. అలాగే నా ద్వారా లేవలేని పేషెంట్స్ ఎంతోమందిని డాక్టర్ గారికి వీడియో ద్వారా కానీ పర్సనల్ కానీ తీసుకొచ్చి చూపించాను. వాళ్ళందరూ కూడా ఈరోజు చక్కగా లేచి నడవగలుగుతున్నారు. కాబట్టి మన డాక్టర్ గారు దయ వల్ల మేమంతా కూడా చాలా హ్యాపీగా, ఆనందంగా, సంతోషంగా ఉన్నాం. మొత్తం మా ఫ్యామిలీ మొత్తం అంతా కూడా ఇక్కడి డాక్టర్ దగ్గరికి వస్తాం మేము. నాతో పాటు కొన్ని వందల మంది వచ్చి ఉంటారు ఇప్పటికీ. వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సంతోషంగా, ఆనందంగా ఉన్నారు. ఆయురారోగ్యాలతో ఉన్నారు అందరూ. నేను డాక్టర్ గారి దగ్గరికి గ్యాస్ ప్రాబ్లం గురించి వచ్చాను. గ్యాస్ భీమవరం, హైదరాబాద్, ఏఐజీ, జీవీ రావు గారు అన్నీ తిరిగాను, ఎక్కడా తగ్గలేదు నాకు. తినక ముందు ట్యాబ్లెట్, తిన్నాక సిరప్ తాగేవాడిని. కానీ మా ఫ్రెండ్ ఒక ఆయన వెంకటేశ్వర గారిని తీసుకొచ్చారు నన్ను. వారు వచ్చిన తర్వాత వారం రోజులకే ఈ డాక్టర్ గారు అయితే ఇంగ్లీష్ మెడిసిన్ కూడా వాడమన్నారు, కానీ నేను వాడలేదు. వారానికే మానేసి ఇంగ్లీష్ మెడిసిన్ కూడా ఈ వారం నుంచి తగ్గడం మొదలెట్టింది. ఇవాళ మొత్తం టోటల్ గ్యాస్ ఈ ట్యాబ్లెట్ తప్ప వేరే వాటలా అంత అద్భుతంగా పనిచేయింది. అది చెప్పడానికి వచ్చాను నేను ఈయన దగ్గరికి. కేవలం మందులు మామూలు కొరియర్లో వస్తాయన్నారు, కానీ నేను ముందే ఈయన చూసి కృతజ్ఞత చెప్పి వెళ్దామని వచ్చాను ఇక్కడికి. బాగా పనిచేసింది. చాలా ధన్యవాదాలు.